హాయ్ హలో వెల్కమ్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనము జనవరి 30వ తారీఖు జరిగిన సీటెట్ పేపర్ 2లో అడిగిన మ్యాథ్స్ బిట్స్ని చూద్దాం. సో ద ఫస్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ 18 డివైడెడ్ బై 3 ప్లస్ 5 ఇంటూ 6 మైనస్ 1 ఈజ్. సో మనకి ఇలా ఏదైనా ఒక ప్రాబ్లంలోనే ఒకటి కన్నా ఎక్కువ ఆపరేషన్స్ ఉంటే మనము సింపుల్గా బోర్డ్ మాస్ రూల్ అనేది ఫాలో అవుతాం. ఐడియా ఉందా? బోర్డ్ మాస్ రూల్. బోర్డ్ మాస్ అంటే బి అంటేనేమో బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్ అండ్ ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో ఇదే ఆర్డర్లో పర్ఫామ్ చేస్తాం అనమాట. సో అయితే ఇక్కడ మనకి ఫస్ట్ బ్రాకెట్స్ ఏం లేవు, ఆఫ్ ఏం లేదు. నెక్స్ట్ డివిజన్ ఉంది కదా. సో ఫస్ట్ ఈ డివిజన్ని పర్ఫామ్ చేయాలి. 18 డివైడెడ్ బై 3 అంటే 3 టేబుల్ 18 6 టైమ్స్ పోతుంది. సో 18 డివైడెడ్ బై 3 అంటే మనకి 6 వస్తుంది అనమాట. సో ఆ 18 డివైడెడ్ బై 3 ప్లేస్లో 6 తీసుకుంటాము. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంచుతున్నాను. ప్లస్ 5 ఇంటూ 6 మైనస్ 1. సో ఇది నెక్స్ట్ స్టెప్ వచ్చేప్పటికి. సో డివిజన్ అయిపోయింది కదా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చూడండి ఎక్కడ ఉందో, 5 ఇంటూ 6 ఇక్కడ ఉంది కదా. సో ముందర 6 అలానే ఉంటుంది. 6 ప్లస్ 5 6 30 మైనస్ 1. సో డివిజన్ కూడా మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎడిషన్. సో ఇక్కడ ఉంది చూడండి ఎడిషన్. 66 ప్లస్ 30 అంటే 36 మైనస్ 1. 36 మైనస్ 1 అంటే 35. సో ఆప్షన్ 4 is correct answer for this problem. Now see the next problem. If 3 by 5 to the power 5 into 3 by 5 to the power minus 3 is equal to 3 by 5 to the power 5x minus 3, then the value of x is. సో ఇది మొత్తం కనుక మనము a అనుకుంటే a పవర్ m ఇంటూ a పవర్ n. ఫార్ములా ఐడియా ఉందా? ఎక్స్పోనెంట్స్లో లిమిటెడ్ ఫార్ములాస్ అని చెప్పేసి కొంచెం చెప్పుకున్నాం మనం ప్రాక్టీస్ సెక్షన్లో. a పవర్ m ఇంటూ a పవర్ n. సో ఇస్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n అని చెప్పేసి రాసుకుంటాము. సో అదే ఫార్ములాని మనం ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాము. సో 3 by 5 టు ద పవర్ 5 మైనస్ 3 అంటే 5 ప్లస్ మైనస్ 3 అంటే 5 మైనస్ 3నే అవుతుంది. m ప్లస్ n అంటే 5 మైనస్ 3 అంటే 2. సో ఇది దేనికి ఈక్వల్ అన్నారు? 3 by 5 ఆల్రెడీ RHSలో కూడా ఉంది. ఈ 3 by 5 టు ద పవర్ 5x మైనస్ 3కి ఈక్వల్ అన్నారు. అవునా? సో అయితే ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. 3 by 5 3 by 5 ఇలా బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్స్ భూములు సమానంగా ఉంటే ఘాతాలు సమానం అవుతాయి అని చెప్పేసి చెప్పుకున్నాము. అంటే 5x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఎందుకు ఇది ఎలా వచ్చింది? 5x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 అనేది భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటి ఘాతాలని సమానం చేసాము. ఓకేనా? ఇప్పుడు ఈ మైనస్ 3 పంపిస్తే ప్లస్ 3 అవుతుంది. సో 2 ప్లస్ 3 అంటే 5. 5x ఈజ్ ఈక్వల్ టు 5. 5 క్యాన్సిల్ అయితే మనకి x ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. సో ద నెక్స్ట్ వన్, if 21,168 is equal to p power 4 q cube r square where p, q, r are prime numbers, then the value of this is అన్నారు. సో అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ప్రోడక్ట్స్ లాగా రాయాలన్నమాట. సో 21,168 సమ్ వచ్చేప్పటికి 18 వస్తుంది. అంటే 3 టేబుల్లో పోతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ 3తో మల్టిప్లై చేస్తున్నాను. చూడండి, 3 ఇంటూ 3 7s are 21, నెక్స్ట్ 0, 3 5s are 15, 16 నుంచి 15 వెళ్ళిపోతే 1 ఉంటుంది, 3 6s are 18. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేప్పటికి దీన్ని 2తో రాస్తున్నాను. చూడండి, 2 ఇంటూ 2 3s are 6, 2 5s are 10, 2 2s are 4 and 2 8s are 16. ఓకేనా? దీన్ని మళ్ళీ 2తో రాస్తున్నాను. అంటే ఇక్కడ ఇంటూ 3 అనేది అలానే కంటిన్యూ అవుతుంది. సో ఇవి కంటిన్యూషన్ నేను రాయట్లేదు. చూడండి, ఇంటూ ఈ నెంబర్ని మళ్ళీ 2తో కనుక ప్రోడక్ట్లో రాస్తే 2 1s are 2 7s are 14, 2 6s are 12, 2 4s are 8. సో ఈ నెంబర్ని మళ్ళీ 2తో కనుక రాస్తే 2 8s are 16, 2 8s are 16 and 2 2s are 4. సో దీన్ని మళ్ళీ ఈ 882ని 2తో రాస్తే ప్రోడక్ట్ 2 4s are 4s are and 1s are. ఓకేనా? సో ఇక్కడ వరకు చూడండి, 2 అనేది 1 2 3 4 టైమ్స్ వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఈ p ప్లేస్లో మనకు రావాల్సింది 2 అని చెప్పేసి అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ 441 కనుక మళ్ళీ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే 3 ఇంటూ చూడండి, 3 1s are 1 వస్తుంది, ఇది 14 అవుతుంది, 3 4s are 12, 2 ఉంటుంది 27, 3 7s are 21. ఓకేనా? సో 147. మళ్ళీ దీన్ని ఏమని రాయొచ్చు? 3 ఇంటూ 3 4s are 12,
3 9s are 27. సో ఇక్కడ చూడండి 3 టైమ్స్ వచ్చింది అంటే 3 క్యూబ్ అంటే క్యూబ్ ప్లేస్లో మనకి 3 వస్తుంది అని. అండ్ ఇక్కడ 49 వచ్చేప్పటికి అండ్ ఇక్కడ ఈ 49 వచ్చేప్పటికి 7 స్క్వేర్ 7 7s are 49 మనకు తెలుసు. 6 స్క్వేర్ అన్నారు కదా 7 స్క్వేర్ వస్తుంది అంటే 6 ప్లేస్లో మనకి 7 వస్తుంది. ఇవి PQR వాల్యూస్. సో ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి మనకి ఏమొస్తుందో 2 into P అంటే 4 into P అంటే 4 2s are 8 plus 3 3s are 9 minus 2 7s are 14. ఇదనమాట మనం సాల్వ్ చేయాల్సింది. సో 9 plus 8 అనేప్పటికీ ఏమో 17లో నుండి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 3. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. సో జస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, దాన్ని బట్టి మనకి PQR వాల్యూస్ వస్తాయి. సో ఆ PQR వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. Now see the next one. The value of -20 divided by 4 into -2 plus 6 into 3 minus 1. సో మనం సేమ్ మోడల్ ఇందాక స్టార్టింగ్లో ఒకటి చెప్పుకున్నాం కదా, ఏం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం, దీనికి బోర్డ్ మాస్ అనే రూల్ యూజ్ చేస్తాము. సో ఈ బోర్డ్ మాస్ రూల్లో బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయాలి. సో ఇన్సైడ్ బ్రాకెట్ మళ్ళీ మనకి బ్రాకెట్ లోపల -2 అంటే ఏం లేదు, ఇక్కడ -20 వరకు ఏం చేయలేము, ఆపరేషన్ అనేది ఉండాలి కదా. సో ఫస్ట్ ఈ బ్రాకెట్ లోపల ఉన్నది సాల్వ్ చేద్దాము. -20 డివైడెడ్ బై 4 20/4 అంటే 4 1s 4 5s 20 కదా. సో ఇది కాస్త -5 అయిపోతుంది బ్రాకెట్ లోపలిది. -5 into -2 plus 6 into 3 -1. ఇది మనకి ఇప్పుడు ఫైనల్గా వచ్చిన ఆన్సర్. బ్రాకెట్ అయిపోయింది, ఇక హాఫ్లు ఏం లేవు. నెక్స్ట్ డివిజన్, ఈ బ్రాకెట్ లోపల మనం డివిజన్ కూడా చేసేసాం కదా, డివిజన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో రెండు కూడా మనం సైమల్టేనియస్గా చేసేసేయచ్చు అనమాట. 5 2s are 10 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. సో దీని మొత్తం వాల్యూ కూడా 10 అవుతుంది. ప్లస్ 6 3s are 18 -1. సో ఇక నెక్స్ట్ ఎడిషన్ 10 plus 18 అంటే 28 28 minus 1 అంటే 27. సో ఆప్షన్ 1 is correct answer for this problem. Now see the next problem. The fractions 30/25, 27/81, 22/25 and 45/22 are written in ascending order as. ఈ ఫ్రాక్షన్స్ మనము అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో అసెండింగ్ ఆర్డర్లో రాయాలన్నా డిసెండింగ్ ఆర్డర్ అయినా కంపారిజన్ అయినా మనకి ఖచ్చితంగా ఫ్రాక్షన్స్ అనేవి లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ అనేవి సేమ్ ఉండాలి. బట్ ఇక్కడ ఇవన్నీ కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఎలా కంపేర్ చేస్తామంటే వీటిని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసి కంపేర్ చేస్తాము. లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయడానికి ఏం చేస్తాము, మనకున్న ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్వి డినామినేటర్స్ని LCM తీసుకుంటాము. డినామినేటర్స్ LCM ఫైండ్ అవుట్ చేసి LCM ఏమైతే వస్తుందో దాన్నే డినామినేటర్లో వచ్చేలాగా మార్చుకుంటూ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాస్తాము. అయితే ఇక్కడ చూడండి ఇంత పెద్ద పెద్ద నంబర్స్ని మనము వాటికి LCMని ఫైండ్ అవుట్ చేసి ఇంకా పెద్ద నెంబర్ వచ్చేసి మనం ఏంటంటే ఇంకా డిఫికల్ట్గా మార్చుకోవడం కన్నా సింపుల్గా అసెండింగ్ ఆర్డర్లో ఎలా రాయాలో చూద్దాము. సో ఇక్కడ మనకి 30/25 22/25 ఇవి రెండైతే లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ ఏమున్నాయి అంటే న్యూమరేటర్లో స్మాలర్ నెంబరే స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది, బిగ్గర్ నెంబరే బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. అంటే ఖచ్చితంగా 22/25 అనేది చిన్న నెంబరు ముందలు ఉంటుంది అండ్ 30/25 అనేది కొంచెం పెద్ద నెంబరు అంటే ఇది వెనక ఉంటుంది. సో ఈ ఆర్డర్ లేకుండా ఉన్న ఆప్షన్స్ని మనము ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే 30 ముందర ఉందనుకోండి, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో 30/25 ముందు ఉంది, తర్వాత లాస్ట్లో ఎక్కడో 22/25 ఇదేమో బిగ్గర్ నెంబరు అండ్ ఇది వచ్చేప్పటికేమో స్మాలర్ నెంబరు. సో ఇది మనకి అసెండింగ్ ఆర్డర్ అవ్వదు కదా. సో ఈ ఆప్షన్ మనం సింపుల్గా ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. ఓకేనా. సో అలానే ఇంకొకటి ఇక్కడ కూడా చూడండి 30/25 ముందు తర్వాత 22/25 ఉంది. సో ఈ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో 2 ఆప్షన్స్ వెళ్ళిపోయాయి. నెక్స్ట్ చూడండి ఒకసారి 30/25 అంటే దీని సింప్లెస్ట్ ఫామ్లో కనుక మనం రాస్తే 5 6 are 30 5 5s are 25 అవుతుంది. అవునా. సో అంటే ఇది డెసిమల్లో కనుక మార్చుకుంటే మనకి ఏమవుతుంది, దీని వాల్యూ అనేది 1.5 2s are 10 కాబట్టి 1.2 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఓకేనా. సో మరి 27/81 తీసుకుంటున్నాను నేను. ఈ 27/81ని సింప్లెస్ట్ ఫామ్లోకి రాసుకుంటే 1/3 అవుతుంది. 27 3s are 81 కాబట్టి. అవునా. 1/3 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 0.3 అనేది 333 అలా వస్తూ ఉంటాయి. అంటే ఈ రెండింటిని కనుక మనం కంపేర్ చేస్తే ఇదేమో బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది అండ్ ఇదేమో స్మాలర్ ఫ్రాక్షన్ అవుతుంది. అంటే 30/25 కన్నా ఖచ్చితంగా 27/81 అనేది ముందే ఉండాలి.
సో ఓకే, అయితే ఈ రెండిట్లోనూ మనకి 30/25 కన్నా 27/81 ముందుంది. బట్ ఇక లాస్ట్ దానికి వచ్చేద్దాం చూడండి, 45/22. 45/22 డెసిమల్లోకి మారిస్తే ఎంత వస్తుంది? 22 2s are 44 ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 2 పాయింట్ ఉంది, 2.0 సంథింగ్ అనేది వస్తుంది. అవునా? సో మనకి ఇప్పటి వరకు తెలిసింది 30/25 పెద్దది, దానికన్నా కూడా 45/22 అనేది ఇంకా పెద్దది. సో అంటే లాస్ట్ మనకి రావాల్సిన నెంబరు 45/22. ఎందుకని? 30/25 అంటేనే మనకి 1.2 వచ్చింది. 45/22 అంటే 2 పాయింట్స్లో వస్తుంది, అంటే ఇదే పెద్ద నెంబర్ కదా. సో లాస్ట్లో ఉండవలసింది 45/22. మనకున్న ఈ రెండు ఆప్షన్స్లో 45/22 ఎక్కడుంది? లాస్ట్లో ఇక్కడ ఉంది. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే మనం జస్ట్ సింప్లిఫై చేసుకుంటూ ఆప్షన్స్ని చెక్ చేసుకుంటూ కూడా ఆన్సర్ని అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఇదే ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తే 2.5 pages దాకా వస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ 4 is correct answer for this problem. Now see the next one. The marked price of an article is ₹420. A shopkeeper gives a discount of 15% on the marked price and still makes a profit of 19%. What is the cost price of the article? So ఇది ప్రాఫిట్ అండ్ లాస్ నుండి వచ్చింది. ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 420. సో ఒక ఆర్టికల్ ఉంది, ఏదో ఒక ఐటమ్ ఉంది, దాని మీద మార్క్ చేసిన ప్రైస్ వచ్చేప్పటికి 420 రూపీస్ అని మార్క్ చేసింది. షాప్ కీపర్ గివ్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 15%. సో ఆ షాప్ అతను ఏం చేశాడంటే దాని మీద ట్యాగ్ వచ్చేప్పటికేనేమో 420 రూపీస్ అని చెప్పేసి ట్యాగ్ స్టిక్కర్ వేసేసి దీని మీద 15% డిస్కౌంట్ ఇచ్చాడు. అవునా? 15% డిస్కౌంట్ అంటే తగ్గించాడు అని, డిస్కౌంట్ అంటే తగ్గించాడు అని. సో 15% తగ్గించాడు. మరి 420లో 15% అంటే ఏమవుతుంది మనకి? అంటే 15/100 ఇంటూ 420, ఇది 15% ఆఫ్ 420 అంటే. అవునా? సో ఇది కనుక మనం సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్ అవుతుంది. అండ్ 5 3s are 15, 5 2s are 10, 2 2s are 2 1s. అవునా? 3 ఇంటూ 21 ఉంటుంది, అంటే 63 అవుతుంది. ఏంటిది? డిస్కౌంట్ ఇచ్చింది. సో ఒరిజినల్గా ఎంత ఉంది ప్రైసు? 420 ఉంది. 420 ఉంటే 15% డిస్కౌంట్ ఇచ్చాడు, అంటే 63 రూపీస్ తగ్గించాడు. సో 63 రూపీస్ తగ్గించాడు అంటే అప్పుడు ఎంత కమ్మినట్టు? 357 రూపీస్కి అమ్మాడు. ఓకేనా? 357 రూపీస్కి అమ్మినా కూడా అతనికి ఇంకా 19% ప్రాఫిట్ వచ్చింది. అర్థమవుతుందా? సో ఇతను అమ్మిన 357కి అమ్మినా కూడా 19% ప్రాఫిట్ వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అన్నారు, అతను ఒరిజినల్గా కొనుక్కొచ్చింది ఎంతకి అని. అంటే ఈ 4లో ఏదో ఒకటి అతని కాస్ట్ ప్రైస్ అవుతుంది. అవునా? సో ఇది కనుక కాస్ట్ ప్రైస్ అయితే ఇది ప్లస్ 19% ఆఫ్ ఈ నెంబరు, 19% ఆఫ్ సేమ్ నెంబరు అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి? 357కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? సో మనకి ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో 19% అనేది కనుక మనం ఫైండ్ అవుట్ చేసి దానికి యాడ్ చేస్తే మనకి 357 అనేది రావాలి. సో రౌండ్ ఫిగర్స్ దగ్గర నుంచి వెళ్దాం, ఈజీగా వస్తుంది. సో 300 అనేది రౌండ్ ఫిగర్ కదా, దీనికి 19% ఫైండ్ అవుట్ చేద్దాము. అంటే ఇక్కడ ఉన్న వాటిలో సింపుల్గా ఉన్న వాటి దగ్గర నుంచి వెళ్దాం, ఎందుకంటే లక్కీగా స్టార్టింగ్లో ఆన్సర్ దొరికింది అనుకోండి, ఈజీ కదా, అందుకోసం. 19% అంటే 19/100 ఇంటూ మనం ఇక్కడ ఏ నెంబర్కి అయితే పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ నెంబర్ నేస్తాము. నేను 300కి ఫైండ్ అవుట్ చేస్తున్నాను 19% ఎంత అవుతుందని. సో 100 1s 100 3s, 19 ఇంటూ 3, 19 3s are 357. సో 19% అంటేనేమో 57, నా దగ్గర ఉంది ఆల్రెడీ 357. సో నేను 300కి కనుక కొనుక్కొచ్చి 19% ప్రాఫిట్ అంటే ఒక 57 రూపీస్ ప్రాఫిట్ వేసుకుంటే అప్పుడు 357కి అమ్మినా కూడా నాకు 19% ప్రాఫిట్ వచ్చినట్టు అవుతుంది. అవునా? సో ద కాస్ట్ ప్రైస్ ఈజ్ 300. సో మళ్ళీ ఒకసారి వినండి, ఏదో ఒక ఐటెం ఉంది, దాని మీద 420 రూపీస్ అని చెప్పేసి మార్కెట్ ప్రైస్ అంటే ఒక స్టిక్కర్ వేసింది. అయితే షాప్ కీపర్ ఏమన్నాడంటే ఇక్కడ ఉన్న ఈ ప్రైస్ కాకుండా నేను మీకు ఒక 15% డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు. దేని మీద డిస్కౌంట్ ఇస్తారంటే ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తారు. సో 420లో 15% అనేప్పటికీ మనకి 63 రూపీస్ వస్తుంది. సో 63 రూపీస్ని తగ్గించారు. 420 నుండి 63 రూపీస్ని కనుక తగ్గిస్తే 357 రూపీస్ మనం పే చేయాల్సి వచ్చింది. అవునా? అయితే షాప్ కీపరు ఆ ఐటమ్ని 357కి అమ్మినా కూడా అతనికి 19% ప్రాఫిట్ ఉంది. 19% ప్రాఫిట్ అంటే ఏంటి? అతను కొనుక్కొచ్చిన దానికన్నా కూడా ఎక్కువ ప్రైస్గా ఇది అమ్మాడు. ఎంత ఎక్కువకి అమ్మాడు అంటే 19% ఎక్కువకి అమ్మాడు. సో ఇవి కొనుక్కొచ్చిన ప్రైజులు, కాస్ట్ ప్రైస్లు అనమాట.
వీటికి 19%ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎందుకు 19% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈ కాస్ట్ ప్రైసు ప్లస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ కనుక వేస్తే మనకు అమ్మిన సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది కాబట్టి, అవునా? సో దానికోసం ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేస్తే 300 దగ్గర ప్రాఫిట్ అనేది 19% అంటే 57 వచ్చింది. ఈ రెండింటిని కలిపితే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కాబట్టి సో కాస్ట్ ప్రైస్ 350 అని మనం ఫిక్స్ చేసేయచ్చు అనమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, x plus 1 by x is equal to 4. Then the value of x power 4 plus 1 by x power 4 is. సో ఇది a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా యూజ్ చేస్తాము. x plus 1 by x is equal to 4 అన్నారు కదా. సో దీని మొత్తానికి స్క్వేర్ చేసేద్దాము. సో a plus b హోల్ స్క్వేర్ అంటే x స్క్వేరు ప్లస్ 1 by x స్క్వేరు ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 by x, అవునా? సో 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 by x అంటే ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ మనకు ఓన్లీ 2 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16. సో దీని నుండి మనకేమొస్తుంది, ఎక్స్ స్క్వేరు ప్లస్ 1 by x స్క్వేర్ అనేప్పటికీ ఈ 2ను అటు పంపించేస్తే -2 అవుతుంది. 16 -2 అంటే 14 అవుతుంది, అవునా? దీనికి మళ్ళీ మనకి పవర్ 4లో కదా కావాల్సింది. సో దీన్ని మళ్ళీ స్క్వేర్ చేసేద్దాము, ఓకేనా? సో ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంటే a స్క్వేర్, ఎక్స్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ వై స్క్వేర్ అంటే 1 by x స్క్వేర్కి హోల్ స్క్వేర్ అంటే 1 by x పవర్ 4 ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 by x స్క్వేర్ అంటే సేమ్ ఇలా ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 2 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 14 స్క్వేర్ అంటే 196, ఓకేనా? సో మనకు కావాల్సిన ఓన్లీ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 by x పవర్ 4 కాబట్టి ఈ 2 ఇటు పంపించేసామనుకోండి -2 అవుతుంది. ఈ 2 ఇటు పంపించేస్తే 196 -2 అంటే 194 అవుతుంది అనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నౌ సీ ద నెక్స్ట్ వన్, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అన్నారు కదా. ఈ 2 టర్మ్స్లో నుండి నేను xyని కామన్ తీసాను. సో ఇక్కడ x - y అవుతుంది ప్లస్ ఇక్కడ ఆల్రెడీ x - y ఉందనమాట. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో నుండి x - yని కనుక కామన్ తీస్తే ఇక్కడేమో xy వస్తుంది, ఇక్కడేమో 1 ఉంటుంది. సో ఈ ఎక్స్ప్రెషన్కి ఫ్యాక్టర్స్ ఏమేమవుతాయి, x - y యొక్క ఫ్యాక్టర్, x + y యొక్క ఫ్యాక్టర్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో ద నెక్స్ట్ వన్, ఇన్ ద ప్రోడక్ట్. సో ఈ 3 టర్మ్స్ని ప్రోడక్ట్ చేస్తే ద కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అన్నారు. సో 3 టర్మ్స్ని ప్రోడక్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ 2 టర్మ్స్ని ప్రోడక్ట్ చేద్దాము. x స్క్వేర్ -3x -2x అంటే -5x minus into minus plus 3 2s are 6 into x minus 5. సో ఇప్పుడు మళ్ళీ ఈ 2 టర్మ్స్ని కూడా ప్రోడక్ట్ చేద్దాము. సో ఫస్ట్ xతో ప్రోడక్ట్ చేద్దాము, ఆ తర్వాత -5 తోటి. సో x స్క్వేర్ ఇంటూ x అంటే x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 6x. ఇప్పుడు -5తో ప్రోడక్ట్ చేస్తే -5x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25x మైనస్ 5 6 30. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాము. ఎక్స్ క్యూబ్ -5x స్క్వేర్ -5x స్క్వేర్ రెండు సేమ్ సింబల్ ఉన్నాయి కాబట్టి సమ్ చేస్తాము. -10x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 25x రెండు సేమ్ సింబల్ ఉన్నాయి కాబట్టి సమ్మే ప్లస్ 31x -30. ఇదన్నమాట ప్రోడక్ట్. అయితే ఈ ప్రోడక్ట్లో మనకేం కావాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ కావాలి. సో ఇది x స్క్వేర్, దాని కోఎఫిషియంట్ అంటే ఏమవుతుంది -10 సింబల్తో సహా తీసుకుంటాము, -10 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో ద నెక్స్ట్ ప్రాబ్లమ్, ఇఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 6 అండ్ x క్యూబ్ y ప్లస్ xy క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 36, అండ్ ద వాల్యూ ఆఫ్ xy వాల్యూ కావాలన్నమాట మనకి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 2 టర్మ్స్ చూడండి, ఇక్కడ x స్క్వేర్ y ఇక్కడేమో xy క్యూబ్. సో రెండింటిలోని xy అనేది కామన్ ఉంది కాబట్టి నేను xyని కామన్ తీసేస్తున్నాను. సో ఇక్కడ ఒక x అండ్ y వెళ్ళిపోతే x స్క్వేర్ ఉంటుంది, అవునా? సో ఇక్కడ x స్క్వేరు ప్లస్ ఇక్కడ కూడా xy అనేది కామన్ తీస్తే y స్క్వేర్ ఉంటుంది, ఓకే? ప్లస్ నెక్స్ట్ ఏమో చూడండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో ఈ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బదులుగా మనకు ఆల్రెడీ 6 అని తెలుసుగా వాల్యూ, 6 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, ఈజ్ ఈక్వల్ టు 36 అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఈ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే ఎంత 6. సో ఈ ప్లేస్లో మనం 6 రాస్తే 6 ఇంటూ xy అంటే 6xy.
ఇట్స్ ఈక్వల్ టు ఈ +6ని కాస్త ఇటు పంపించేస్తే -6 అవుతుంది. సో 36 - 6 అంటే 30 అయిపోతుంది అనమాట. మనకేం కావాలి, ఓన్లీ x y వాల్యూస్ కావాలి కాబట్టి సో ఈ 6ని కూడా ఇటు పంపించేస్తే డివిజన్లోకి వెళ్ళిపోతుంది, అంటే 30/6 వస్తుంది అనమాట. అవునా, 6 1s are 6 5s are 30 కాబట్టి xy వాల్యూ ఏమవుతుంది 5. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. సో ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పైథాగోరియన్ ట్రిప్లెట్. పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే ఏంటి, మనకి పైథాగోరియన్ థీరం ఉంది కదా, ఏంటది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక తీసుకుంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. అవునా, సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అయ్యేలాగా ఏ 3 సైడ్స్ అయితే సాటిస్ఫై చేస్తాయో వాటిని మనము పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటాం అనమాట. ఓకేనా, సో అంటే ఈ ఉన్న 3 టర్మ్స్లో కూడా 3 నెంబర్స్లోనూ ఏ 2 నెంబర్ని స్క్వేర్ చేసి సమ్ చేస్తే 3వ నెంబర్ యొక్క స్క్వేర్కి ఈక్వల్ అవుతాయో వాటిని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటాం అనమాట. సో సింపుల్గా మనమైతే కొన్ని సెట్స్ నేర్చుకొని ఉండాలి, అండ్ నేర్చుకోలేకపోతే ఒక్కొక్క ఆప్షన్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళడమే. సో ఇక్కడైతే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఎలానో చూడండి, సైడ్ స్క్వేర్ ఫస్ట్ 5 స్క్వేర్ అంటేనేమో 25, అండ్ తర్వాత 12 స్క్వేర్ వచ్చేప్పటికేనేమో 144. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కనుక మనం ఇక్కడ చేస్తే మనకి 169 వస్తుంది, అండ్ ఈ 169 అంటే ఎంత, 13 స్క్వేర్ అనమాట. ఓకేనా, సో ఇదేమో 5 స్క్వేర్ అండ్ ఇది వచ్చేప్పటికేమో 12 స్క్వేర్. సో మనం ఏం చేసాము, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఈ సెట్ని మనము పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటాము. ఓకేనా, సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ వన్, ఇఫ్ one of the angles of a triangle is 120 degrees, then the angle between the bisectors of the other 2 angles is. సో ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 120 degrees అంటే ఇదే ట్రయాంగిల్ అవుతుంది, మనకి అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా, సో ఇలా మనకు ఒక అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ యాంగిల్ వచ్చేప్పటికి 120 degrees అనమాట. అయితే దెన్ ద యాంగిల్ బిట్వీన్ ద బైసెక్టార్స్ ఆఫ్ అదర్ 2 యాంగిల్స్, ఇక్కడ ఒక యాంగిల్ ఇక్కడ ఒక యాంగిల్ ఉంది కదా, సో ఈ యాంగిల్స్ని బైసెక్టార్ చేస్తుంది. బైసెక్టార్ అంటే ఎగ్జాక్ట్గా హాఫ్కి డివైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో హాఫ్కి డివైడ్ చేసే లైన్నే మనము బైసెక్టార్ అంటాం. ఇలా ఒక లైన్ ఉంది, దీన్ని యాంగిల్ బైసెక్టార్ అంటాం. అలానే ఈ రెండో యాంగిల్ ఉంది కదా, సో ఈ రెండో యాంగిల్ని కూడా బైసెక్ట్ చేసే లైన్ ఉంది. సో వీటిని మనము బైసెక్టార్స్ అంటాం అనమాట. యాంగిల్ని కరెక్ట్గా ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేస్తుంది అని. సో అయితే ఈ 2 యాంగిల్ బైసెక్టార్స్ ఉన్నాయి కదా, వీటి మధ్య ఉన్న యాంగిల్, ఈ యాంగిల్ ఎంత అని చెప్పేసి అడిగారు. ఇది క్వశ్చన్. సో నేను దీనికి నేమింగ్ ఇచ్చుకుంటాను చూడండి, ట్రయాంగిల్కి ఏ, ఇక్కడ ఈ పాయింట్ నేమో బి అన్నాను, ఇది సి అని చెప్పి తీసుకుంటున్నాను, అండ్ ఈ పాయింట్ని కూడా ఓ అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏబిసి, సో ఇక్కడ ఏబిసి ఒక ట్రయాంగిల్ అయితే ఏఓసి అనేది కూడా ఇంకొక ట్రయాంగిల్ ఉంది, గమనించండి. సో అయితే మనకి ట్రయాంగిల్ మొత్తం యాంగిల్ వచ్చేప్పటికే 180 degrees అని తెలుసు. ట్రయాంగిల్ అన్న టోటల్ యాంగిల్ అనేది ఇక్కడ ఆల్రెడీ 120 degrees ఒక యాంగిల్ అనేది ఇచ్చారు. అంటే రిమైనింగ్ 2 యాంగిల్స్ సమ్ ఎంత అవ్వాలి, ఖచ్చితంగా 60 degrees అవ్వాలి. ఏంటి 60 degrees అంటే ఇక్కడ ఉన్న ఈ టోటల్ యాంగిల్ ప్లస్ ఈ టోటల్ యాంగిల్ మొత్తం కలిపితే ఖచ్చితంగా కూడా 60 degrees అవ్వాలి. సో అంటే ఈ టోటల్ యాంగిల్ ఏ దగ్గర ఉన్న మొత్తం యాంగిల్ 30 degrees, అండ్ యాంగిల్ సి దగ్గర ఉన్న టోటల్ యాంగిల్ కూడా 30 degrees అవుతుంది. రెండు కలిపితే 60 degrees వచ్చాయి కాబట్టి. అయితే ఈ లైన్స్ ఏం చెప్పుకున్నాము, యాంగులర్ బైసెక్టార్స్ అని చెప్పుకున్నాం. అంటే ఇటువైపుకి ఒక హాఫ్ ఇటువైపుకి ఒక హాఫ్ ఉంటాయి అని. సో ఈ 30లో ఇటువైపుకి హాఫ్ వచ్చేప్పటికి 15 degrees అవుతుంది, ఎందులో ఈ యాంగిల్ వచ్చేప్పటికి. అలానే ఇటువైపు కూడా లోపల ఉన్న ఈ యాంగిల్ వచ్చేప్పటికి 15 degrees అవుతుంది అనమాట. అవునా, సో ఇప్పుడు మనము యాంగిల్ ఏసీఓను, ట్రయాంగిల్ ఏసీఓను కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 15 degrees, ఇక్కడ 15 degrees ఉందంటే 30 degrees. రిమైనింగ్ ఉన్న యాంగిలే ఇక్కడ మనకు కావాల్సిన యాంగిల్ అవుతుంది. అవునా, సో 180 degrees మొత్తం ఉండాల్సిన యాంగిల్, అందులో నాకున్న 2 యాంగిల్స్ మెజర్మెంట్స్ ఆల్రెడీ తెలుసు, 15 + 15 అని అంటే 30. సో ఈ 30 తీసేస్తే రిమైనింగ్ ఎంతైతే వస్తుంది 150. సో ఈ 150 degrees అనేది మనకి ఇక్కడ ఉన్న థర్డ్ యాంగిల్ అవుతుంది ఈ ట్రయాంగిల్. సో మనకు కావాల్సిన యాంగిల్ మెజర్మెంట్ ఎంత, 150 degrees. Option 4 is correct answer for this problem. Now see the next one. A regular polygon of 6 sides has. సో పాలిగన్ లైన్ ఆఫ్ సిమెట్రీస్ వచ్చేప్పటికి ఒకటే గుర్తుంచుకోండి, ఎన్ని సైడ్స్ ఉంటాయో లైన్స్ ఆఫ్ సిమెట్రీస్ కూడా అన్నీ ఉంటాయి.
n సైడెడ్ పాలిగన్ కి n లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. గుర్తుంచుకోవాలి బాగా, రెగ్యులర్ పాలిగన్ అయి ఉండాలి అది ఖచ్చితంగా. ఓకేనా, n సైడెడ్ రెగ్యులర్ పాలిగన్ కి n సైడ్స్ ఆఫ్ లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి అన్నమాట. సో 6 సైడెడ్ పాలిగన్ కి ఎన్ని ఉంటాయి? 6 లైన్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. Now see the next problem. In triangle ABC and DEF అంటే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏమేంటి ఆ 2 ట్రయాంగిల్స్? ABC అనే ట్రయాంగిల్ ఒకటి ఉంది అండ్ DEF అనే ట్రయాంగిల్ ఒకటి ఉంది. సో ఇది ABC అనే ట్రయాంగిల్ అనుకుందాము. యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ F అన్నాడు. యాంగిల్ C ఎంత ఉంది? యాంగిల్ F అంతే ఉంది. సో ఇక్కడ యాంగిల్ F ఉంది అనుకుందాం. ఓకేనా, సో అయితే ఈ యాంగిల్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. అండ్ AC ఈజ్ ఈక్వల్ టు DF అన్నాడు. సో ఇది DF అనుకుందాము. సో ఫైనల్గా మనకున్న పాయింట్ ఈ ఇక్కడ ఉంటుంది. సో ఈ AC మెజర్మెంట్ ఎంతైతే ఉందో DF మెజర్మెంట్ కూడా అంతే ఉంది, రెండు ఈక్వల్ అన్నారు. అండ్ ఇంకా ఏమన్నారు? BC ఈజ్ ఈక్వల్ టు EF అన్నారు. సో ఇది BC లెంత్ ఎంతైతే ఉందో EF లెంత్ కూడా అంతే ఉంది అన్నారు. అయితే ఇప్పుడు చూడండి, 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఆ 2 సైడ్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంది. సో అప్పుడు ఈ ట్రయాంగిల్స్ ఏమంటాం మనము? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటాం. ఏ రూల్ ప్రకారం కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్? SAS సైడ్ యాంగిల్ సైడ్ రూల్ ప్రకారం ఇవి రెండు కూడా కాంగ్రుయెంట్ అంటే ఏంటి? ఇక రిమైనింగ్ ఉన్న 3 సైడ్స్ ఈ రిమైనింగ్ ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి అని. అయితే ఏమన్నారు? AB అనే సైడ్ వచ్చేప్పటికేనేమో 4x - 2 అన్నారు. DE అనే సైడ్ వచ్చేప్పటికేమో 3x - 1 అన్నారు. అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి కదా ఈ సైడ్స్ అనేవి. సో కాంగ్రుయెంట్ కాబట్టి 3 సైడ్స్ ఈక్వల్ ఉండాలి కాబట్టి మనం ఈ 2 సైడ్స్ని కూడా ఈక్వల్ చేస్తున్నాము. అంటే 4x - 2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 3x - 1కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కాబట్టి. సో ఇప్పుడు 3xని ఇటు సెండ్ చేసేసి ఈ -2ని అటు పంపించేద్దాము. 4x - 3x అంటేనేమో x ఈజ్ ఈక్వల్ టు ఈ -2 కాస్త అటు వెళ్తే +2 అవుతుంది. -1 + 2 అంటే 1 అయిపోతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? 1. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. Now see the next one. Which of the following triplets can form a polyhedron if the number represent the number of faces, vertices and edges respectively? So polyhedron లో మనకు ఒక ఫేమస్ ఫార్ములా ఉంది, ఒక థీరం ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే యూలర్స్ థీరం ఆర్ యూలర్స్ ఫార్ములా అంటాం అనమాట. ఓకేనా, సో ఈ యూలర్స్ ఫార్ములా ఏం చెప్తుంది అంటే పాలీహెడ్రన్కి వచ్చేప్పటికి ఫేసెస్, ఎడ్జెస్, వర్టిసెస్ని బేస్ చేసుకొని మనకు ఒక రూల్ ఇచ్చారు. ఏంటి ఆ రూల్ అంటే పాలీహెడ్రన్లో ఎలా ఉంటే పాలీహెడ్రన్ ఫామ్ అవుతుంది అంటే ఫేసెస్ని, వర్టిసెస్ని యాడ్ చేసేసి ఎడ్జెస్ని కనుక సబ్ట్రాక్ట్ చేస్తే అది 2కి కనుక ఈక్వల్ అయితే ఆ సైడ్స్ అనేవి, ఆ మెజర్మెంట్స్ అనేవి పాలీహెడ్రన్ని ఫామ్ చేస్తాయి. సో ఈ ఫార్ములానే మనము యూలర్స్ ఫార్ములా అంటాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకిచ్చిన ఆప్షన్స్లో ఏవైతే ఈ రూల్ని సాటిస్ఫై చేస్తాయో ఆ సైడ్స్ మాత్రమే పాలీహెడ్రన్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా, సో ఒక్కొక్క ఆప్షన్ నుండి చెక్ చేద్దాము. చూడండి, మనకి ఫేసెస్, వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ రెస్పెక్టివ్లీ అన్నారు. రెస్పెక్టివ్లీ అంటే ఫస్ట్ ఉన్న నెంబర్ ఫస్ట్ దాంది అని. సో ఫస్ట్ది ఫేస్, సెకండ్ది వర్టిసెస్ అండ్ లాస్ట్ది ఎడ్జ్. సో 4 + 4 8, 8 - 5 అంటే 3 వస్తుంది ఇక్కడ మనం, కానీ మనకి 2 రావాలి. సెకండ్ ఆప్షన్ చూడండి, 6 + 8 14, 14 - 12 అనేప్పటికే 2 వస్తుంది. సో ఇది సాటిస్ఫై చేస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. మీకు ఏదైనా డౌట్ ఉంటే నెక్స్ట్ 2 ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. 8 + 6 అంటే 14, 14 - 10 అనేప్పటికే 4. సో ఇది సాటిస్ఫై చేయట్లేదు. అండ్ లాస్ట్ వన్ 5 + 6 అంటే 11, 11 - 8 అంటే 3. సో మనకి ఒక్క కండిషన్లోనే వస్తుంది చూడండి. ఇది ఫార్ములా ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ బాగా గుర్తుంచుకోండి, యూలర్స్ ఫార్ములా ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ మైనస్ ఎడ్జెస్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ ఫార్ములాని ఏమంటారు అని అడగొచ్చు. కొన్నిసార్లు యూలర్స్ ఫార్ములాని ఐడెంటిఫై చేయండి అని కూడా అడగొచ్చు అనమాట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. Now see the next one. The height of 2 right circular cylinders are in the ratio 8:5 and their radii of bases are in the ratio 1:2. The ratio of their volumes. సో సిలిండర్కి హైట్ రేషియోస్ ఇచ్చారు. సో 2 సిలిండర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాని హైట్ h అని అండ్ సెకండ్ సిలిండర్ హైట్ h2 అని కనుక మనం అనుకుంటే h1/h2 అనేది ఎంత ఇచ్చారు? రేషియో అంటే ఫ్రాక్షన్ లాగా రాసుకోవచ్చు కదా, 8/5 అని ఇచ్చారు. అండ్ ఇంకా ఏమని ఇచ్చారు? రేడియై ఇచ్చారు. అండ్ దెన్ రేడియై, సో ఫస్ట్ సిలిండర్ రేడియై R1 అండ్ సెకండ్ సిలిండర్ రేడియై వచ్చేప్పటికి R2 అని కనుక అనుకుంటే ఈ రేడియస్లు ఎలా ఉన్నాయి? 1:2 రేషియోలో ఉన్నాయి. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు
వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో సిలిండర్ వాల్యూమ్కి ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్ అనమాట. సో రెండు ఉన్నాయి కాబట్టి రెండిటి వాల్యూమ్స్ అంటే వాల్యూమ్ 1 బై వాల్యూమ్ 2 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ దాని వాల్యూమ్ బై సెకండ్ దాని వాల్యూమ్ అని. సో పై ఫస్ట్ డిఫరెన్షియేషన్ తెలియడం కోసం నేను R1 స్క్వేర్ అనుకుంటున్నా. ఫస్ట్ దాన్ని R1 స్క్వేర్ H1 బై పై. సో సెకండ్ దానికి వచ్చేప్పటికి రేడియస్ R2 అనుకున్నాం కదా, R2 స్క్వేర్ H2. మామూలుగా అయితే ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్ అంతే వాల్యూమ్కి. ఓకేనా. సో డివిజన్ కాబట్టి పై క్యాన్సిల్ అవుతుంది. R1 బై R2 అంటే ఎంతని చెప్పుకున్నాము, 1/2. మరి దానికి స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది, 1/4 అవుతుంది. ఏంటి వాల్యూ, R1 స్క్వేర్ బై R2 స్క్వేర్ ఇంటూ H1 బై H2 ఉంది కదా. సో H1 బై H2 అంటే ఎంత అవుతుంది, 8/5 అనమాట. సో ఇది కనుక మనం క్యాన్సిల్ చేస్తే 4 1s 4 2s 8 అవుతుంది. సో వాల్యూమ్ 1 బై వాల్యూమ్ 2 అంటే 2/5. అదే ఈ 2/5 మనం రేషియోకి రాస్తే ఏమవుతుంది, 2:5 అవుతుంది అనమాట. ఈ రేషియోలో ఉంటాయి వాల్యూమ్స్ అనేవి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. Now see the next one. If each edge of a solid cube is increased by 100%, then the percentage increase in its surface area is అన్నారు. అంటే ఒక క్యూబ్ ఉంది. సో క్యూబ్కి వచ్చేప్పటికే సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. అసలు ఈ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, క్యూబ్లో సర్ఫేసెస్ ఎన్ని ఉంటాయి అని. సో మనం ఒక క్యూబ్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ సైడ్ ఇది ఒక ఫేస్, సో అలానే 4 sides 4 ఫేసెస్, బ్యాక్ సైడ్ ఒక ఫేస్, మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. సో సర్ఫేస్ ఏరియా అంటే ఈ ఫేసెస్కి ఉన్న ఏరియా. క్యూబ్ అంటే తెలుసు కదా, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఒక ఫేస్ ఏరియా వచ్చేప్పటికి ఏ స్క్వేర్ అవుతుంది. మరి 6 ఫేసెస్కి ఏరియా వచ్చేప్పటికి 6a స్క్వేర్ అవుతుంది. ఎప్పుడు దీని సైడ్ కనుక ఏ అయితే, సో ఈ క్యూబ్కి వచ్చేప్పటికే సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది, 6a స్క్వేర్ అవుతుంది అనమాట. 6 sides ఉంటాయి కాబట్టి 6, ఒక్కొక్క దాని ఏరియా వచ్చేప్పటికి a స్క్వేర్. సో 6a స్క్వేర్ అవుతుంది. అయితే ఏమన్నారంటే ఈ సైడ్ని 100% ఇంక్రీజ్ చేశారు అంట. 100% అంటే ఎంత, ఇప్పుడు ఎంతైతే ఉందో అంత ఫుల్ మొత్తం ఇంక్రీజ్ చేసామోనండి. అంటే 100% ఇంక్రీజ్ చేయడం అన్నా డబుల్ చేయడం అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. సో ఏ ఉందనుకోండి, 100% ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది, 100% అంటే 100/100 ఇంటూ ఏ అంటే ఏనే అవుతుంది. సో ఈ కొత్త దాని ఏరియా సైడ్ వచ్చేప్పటికి 2a అవుతుంది అనమాట. ఓకేనా. మరి ఇప్పుడు ఈ 100% ఇంక్రీజ్ చేసిన తర్వాత వచ్చిన క్యూబ్కి సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్పుకున్నాం మనం, 6a స్క్వేర్ అని చెప్పుకున్నాం. అవునా. సో 6 ఇంటూ ఏ సైడ్ ఇక్కడ ఎంత 2a. సో ఈ 2aకి హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ అవుతుంది. అవునా. స్క్వేర్ చేస్తే సో 6 4s అంటే 24a స్క్వేర్ అవుతుంది అనమాట. ఇది పెరిగింది. సో ఫస్ట్ ఏమో 6a స్క్వేర్ ఉండాలి, 6a స్క్వేర్ ఉండాల్సింది 24a స్క్వేర్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, సో ఇంక్రీజ్ అయిన వాల్యూ ఎంత అంటే మనం ఏం చెప్పుకుంటాము, సో 6 ఉండాల్సింది 24 అయింది కాబట్టి 24 - 6 చేస్తే మనకు కావాల్సిన ఇంక్రీజ్ అయిన వాల్యూ ఎంతో తెలుస్తుంది అనమాట. అవునా. సో అంటే 18a స్క్వేర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఎంతకి 18a స్క్వేర్ అనేది ఇంక్రీజ్, సో మనకి ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్ కావాలి కాబట్టి పర్సంటేజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇంక్రీజ్ అయింది 18a స్క్వేర్. సో ఎంత ఉండాల్సింది 18a స్క్వేర్కి ఇంక్రీజ్ అయింది, 6a స్క్వేర్ ఉండాల్సింది 18a స్క్వేర్ అయిందనమాట. సో దానికి మనకు కావాల్సింది పర్సంటేజ్. సో ఇంటూ 100 చేస్తే వస్తుంది. సో a స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, 6 1s 6 3s 18 అనమాట. సో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది, 3 × 100 అంటే 300% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. Now see the next one. If the sum of the parallel sides of trapezium is 40 centimeters and its height is 10 centimeters, then the area of trapezium is, ట్రెపీజియం గుర్తుందో చెప్పుకున్నాం మనం ట్రెపీజియం గురించి. సో ఈ ట్రెపీజియంలో ఈ ప్యారలల్ సైడ్స్ సమ్ ఆల్రెడీ ఇచ్చారు 40 అని, అండ్ ఈ హైట్ ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 10 centimeters అని ఇచ్చారనమాట. అయితే మనని ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ట్రెపీజియం ఏరియా డైరెక్ట్ ఫార్ములా అంటే ఫార్ములా ఏంటి, ½ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. మనం యాడ్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ యాడ్ చేసి ఇచ్చే సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ వచ్చేప్పటికేనేమో 40 ఇంటూ హైట్ వచ్చేప్పటికే 10. సో 2 1s 2 2s 4 అంటే 220s. 20 ఇంటూ 10 అంటే 200 centimeter square. Option 2 is correct answer for this problem. Now see the next one. Following table shows marks obtained by 40 students. What is mode of this data? Mode అంటే ఏంటి, ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన నెంబర్ని మనము మోడ్ అని తీసుకుంటాం ఏదైనా డేటాకి.
సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ చూడండి మార్క్స్ అప్టైన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 42 మార్క్స్ అనేవి ఎంతమందికి వచ్చాయి? 7 మెంబర్స్కి వచ్చాయి. మనకున్న ఈ 40 స్టూడెంట్స్లో 7 టైమ్స్ 42 వచ్చింది అని, అంటే 10 టైమ్స్ 36 అన్న నెంబర్ రిపీట్ అయింది. 13 టైమ్స్ 30 మార్క్స్ వచ్చాయి, 30 అన్న నెంబర్ రిపీట్ అయింది, అదనమాట మీనింగ్. సో ఇక్కడ ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏంటిది? 13 టైమ్స్ రిపీట్ అయిన నెంబరు 30. సో దీనికి మోడ్ ఏమవుతుంది? 30 అవుతుంది అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. Now see the next one. Cards numbered as 12, 13, 14 up to 51 are kept in a box and mixed thoroughly. One card is chosen at random from the box. What is the probability that the number on the card is a composite number between 21 and 42? సో అసలు మొత్తం కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 12 నుండి 51 వరకు నంబర్స్ రాసి ఉన్నాయి అన్నమాట. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి అవుట్కమ్స్ అనేవి? సో టోటల్ అవుట్కమ్స్ వచ్చేప్పటికే 12 నుండి 51 వరకు ఉన్న నంబర్స్. సో 12 నుండి 51 వరకు ఉన్న నంబర్స్ ఎన్ని అంటే 40 నెంబర్స్ ఉంటాయి. సో 12, 51ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలండి. 40 నెంబర్స్ ఉన్నాయి టోటల్. అయితే ఇందులో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనకు కావాల్సిన నెంబర్ వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? మనకు కావాల్సింది ఏంటి? అసలు ఒక కాంపోజిట్ నెంబర్ కావాలి. ఎక్కడ ఉండాలి ఆ కాంపోజిట్ నెంబర్ కూడా? 21కి 42కి మిడిల్లో ఉన్న కాంపోజిట్ నెంబర్ అవ్వాలి. సో 21కి 42కి మిడిల్లో ఉన్న కాంపోజిట్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 22 కాంపోజిట్ నెంబరే, 23 కాదు 24 అండ్ 25, 26, 27, 28, 29 ప్రైమ్ నెంబర్, మళ్ళీ 30, 31 ప్రైమ్ నెంబర్, 32, 33, 34, 35, 36 అండ్ 37 వచ్చేప్పటికి ప్రైమ్ నెంబరు, 38, 39, 40. సో 41 అనేది ప్రైమ్ నెంబర్ మళ్ళీ. సో 21 నుండి 42కి మధ్యలో ఉన్న కాంపోజిట్ నెంబర్స్ అనేవి ఇవి. సో ఈ వీటిల్లో ఏ నెంబర్ వచ్చినా కూడా మనకు కావాల్సిన నెంబరే అవుతుంది అనమాట. సో ఎన్ని నెంబర్స్ రావడానికి ఛాన్స్ ఉంది? 15 నెంబర్స్ ఉన్నాయి. సో ఈ 15లో ఏదైనా రావచ్చు అనమాట. కాబట్టి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేప్పటికే 15 ఉన్నాయి, టోటల్గా 40 ఉంది. సో మనకు కావాల్సిన ప్రాబబిలిటీ ఏంటి? ప్రాబబిలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ వేస్తే వచ్చేది మనం ప్రాబబిలిటీ అంటాం. అంటే ఇచ్చిన ఈ 15 నెంబర్స్లో ఏదైనా రావడానికి ఛాన్స్ ఉంది. 15C1 బై నెక్స్ట్ వచ్చేప్పుడు టోటల్ అవుట్కమ్స్ 40 అనమాట. సో 15/40 అనేప్పటికే క్యాన్సిలేషన్ చూడండి, 5 3s 15, 5 8s 40 అవుతుంది. అంటే 3/8 అనేది ప్రాబబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆన్సర్ 3/8. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. సో చూసారు కదండి, ఈ 20 బిట్స్ మనకి జనవరి 30న జరిగిన సీటెట్ పేపర్ 2లో అడిగినాం అనమాట. పేపర్ 2 వచ్చేప్పటికి 20 బిట్స్ ఏమో కంటెంట్ నుండి ఉంటాయి అండ్ 10 బిట్స్ మెథడాలజీ నుండి ఉంటాయి అనమాట. టోటల్గా 30 మార్క్స్ ఉంటుంది మ్యాథ్స్ అనేది. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్. థ్యాంక్ యూ.